ఫైనల్‌గా పద్మ గారు వచ్చేసారు. పద్మ ఫర్ ఇండస్ట్రీ, ఆడియన్స్ కి ప్రవళిక. ప్రవళిక. అంటే మళ్ళీ పేరు ఏంటి కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అరే! అవునవును. ఇన్ని రోజులు ప్రవళిక అనుకున్నాం కదా! మళ్ళీ ఇదేంటి అని. లేదు లేదు. అందరికి సీరియల్ అలవాటు ఉంటుందని మాత్రమే పద్మ గారు అని చెప్పేసి చెప్పాము. సో, అందరికీ తెలుసు యాస్ ఎ ప్రవళికగా. అందరికీ తెలుసు. మళ్ళీ నేను స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. సో, బట్ మాకు గుర్తుండిపోయిందంటే సీతామహాలక్ష్మి. ఆ ఇన్నోసెంట్ ఇది, ఆ స్మైలు, లేదు నేను చెప్తే జరగాలని ఒక చిన్న పిల్లల మనస్తత్వం. సో, మాకు ఫస్ట్ 'సీతామహాలక్ష్మి' దగ్గర నుంచి చెప్పండి అసలకి ఆ 'సీతామహాలక్ష్మి' అనేది ఎలా స్టార్ట్ అయింది? 'సీతామహాలక్ష్మి' ముందు చాలా సీరియల్స్ చేశాము. అది నాకు తెలిసి అది ఒక 60, 70థ్ ప్రాజెక్ట్ అయ్యుంటదది. అంతకుముందు నేను చెన్నైలో చేసినప్పుడు తమిళ్ సీరియల్స్ చాలా చేశాను. అలాగే మలయాళంలో చాలా యాడ్ ఫిల్మ్స్ చేశాను. సో, అవన్నీ అయిన తర్వాతే చాలా, చాలా ఇయర్స్ తర్వాత ఇది 'సీతామహాలక్ష్మి' అనేది 2012, 13లో చేసిందది. అది దానికి ముందు నేను 'శిఖరం' అని ఒక ఈటీవీ ప్రాజెక్ట్ చేశాను. అక్కడ ఆ జర్నీ స్టార్ట్ అయింది. సారు నాగబాబు గారు ఆయన దగ్గర ఒక స్టోరీ ఉంది. దీన్ని చేద్దాము. ఎట్లా ఉంటది? ఏంటి? అని కొంతమంది డిస్కషన్ పెట్టుకున్నారు. బావుంటది అని అనగానే ఓకే. చేద్దాం, స్టార్ట్ చేద్దాం అని అలాగా సార్ ఐడియానే, సార్ స్టోరీయే మొత్తం నాగబాబు గారు చేసుకున్నదది. సో, మంచి ప్రాజెక్ట్ చేశారు. కాకపోతే అది బావుంటుంది అని చిన్న మాటలు అలా ఒక్కొక్కళ్ళని అడుగుతారు కదా! ఈ స్టోరీ ఎలా ఉంటది? బావుంటదా అని అడిగినప్పుడు యెస్ సార్ బావుంటది. చేస్తే ఇంకా బావుంటది అనే చిన్న మాట వరకే మన వరకు. సో, చెప్పడంతో యెస్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశారు. బట్ నువ్వు చేస్తే బావుంటదమ్మా అని అన్నారు. సరే సార్ చేస్తాను అని అన్నాను. ఎందుకంటే అప్పటికి మేమిద్దరం 'శిఖరం' అనే సీరియల్ రన్నింగ్‌లో ఉంది. చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉండగానే డిస్కషన్ జరిగింది. సరే ఓకే చేద్దాం సార్ అని అనుకున్నాం. తర్వాత ఆ స్టోరీ ట్రావెల్‌లోనే ఉన్నాను నేను మొత్తం. మాక్సిమం ఆ స్టోరీ గురించి ప్రతిసారి ఒక కాన్వర్జేషన్ పెట్టేవారు. మీటింగ్స్ పెట్టేవారు ఆ కథ మీద. అందరూ కూర్చునేవాళ్ళం. స్క్రీన్ ప్లే రైటర్, డైలాగ్ రైటర్, డైరెక్టర్, కెమెరామెన్ అందరూ ఉండేవాళ్ళు. అందరితో కూర్చొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టోరీని ఒక 6 మంత్స్ నాకు తెలిసి 6 మంత్స్ దాని మీదే మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మనం ఎంతవరకు రన్ చేయాలో అంతవరకు కథ జరుగుతూనే ఉండేది. చాలా ప్రాసెస్ తీసుకొని అది స్టార్ట్ చేశారు. సో, స్టార్ మాలో కూడా అది ఫస్ట్ కొంచెం భయపడ్డారు. ఇదేంటి ఇట్లా ఉంది కొంచెం కొంచెం అడల్టరీ లాగా ఉంది కదా! నార్మల్ సీరియల్స్ ఇది ఆడవాళ్ళు చూసే టీవీ సీరియల్స్ కదా ఇది. ఇలా ఉండకూడదు కదా! పిల్లలు కూడా చూస్తారు కదా! అని ఇది కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది గానీ బట్ ఫైనల్లీ అది తెర మీదకొచ్చేసింది. అండ్ పెద్ద సక్సెస్. యెస్. అదే అంటున్నాను. పెద్ద సక్సెస్ లైక్ ఇన్నోసెంట్, మళ్ళీ మీరు ఆ అమ్మాయిని తీసుకురావడం, పరిచయం చేయడం గాని, సో, అంతా వాటెవర్ ఇంక లైక్ చెప్పాలి అంటే మేజర్ రోల్ మీదే అని చెప్పు. సీతామహాలక్ష్మి అంటే అటు సారు అండ్ నాగబాబు సార్ అండ్ మనకి భరణి శంకర్ గారు చేశారు. సో, ఇద్దరు హస్బెండ్ అండ్ ఈయన వచ్చి లవర్ లాగా అలా చేశారు. మంచి సబ్జెక్ట్ అది యాక్చువల్లీ. సో, నాగబాబు గారు మామూలుగా అందరికీ తెలుసు టాలెంట్ ఎక్కడుంటే అక్కడ చాలా మందిని ప్రోత్సహిస్తూ ఉంటారు. అండ్ రీసెంట్ డేస్‌లో గూడా నేను విన్నాను భరణి గారు చెప్తుంటే. సో, ఇప్పటికీ చాలా మందికి జిమ్ డబ్బులు కూడా నాగబాబు సారే పే చేసి వాళ్ళందరికీ ఫస్ట్ హెల్త్ ఉంటేనే మనం బావుంటది అంటూ ఉంటారంట. మీరు చెప్పండి. హెల్త్ టిప్స్ గానీ, ఫినాన్షియల్ ఎలాగా బావుండాలి అనేది గానీ, ఇన్సూరెన్స్ వేయమనో, లైఫ్ ఇన్సూరెన్స్ వేసుకోమనో, మెడికల్ ఇన్సూరెన్స్ వేసుకోమని ఇవన్నీ చాలా చెప్తుంటారు. అందరికి కూర్చోబెట్టి మెడికల్ ఇన్సూరెన్స్ వేసావా? వేయలేదా? ఎందుకు వేయలేదు? వెయ్యాలి కదా! సో, అందరికి కొంచెం క్లాస్ తీసుకుంటారు బాగానే. అండ్ సేమ్ టైమ్ ఏంటంటే చాలా ఎక్కువ కేరింగ్ ఉంటది. సార్‌తో ఎవరినైనా సరే చాలా కేర్ తీసుకొని దగ్గరుండి మరి ఫస్ట్ ఫుడ్ అనమాట. ఆయనకి బాగా ఇష్టమైన విషయం ఏంటంటే ఫుడ్. అందరూ తిన్నారా లేదా? ఆయన ప్రొడక్షన్‌లో అందరూ తిన్నారా? తిన్నారా? పెట్టారా? ఇది చూసుకుంటారు ఎప్పుడూను. సో, ఆబ్వియస్లీ భరణి గారు చెప్పిన దానికంటే కొంచెం ఎక్కువే ఉంటదది అక్కడ. సో, మీరు ఫస్ట్ టైమ్ నాగబాబు గారిని చూసినప్పుడు గాని, ట్రావెల్ అవుతున్నప్పుడు గాని, సో, మీరు అబ్జర్వ్ చేసింది డౌన్ టు ఎర్త్ పర్సన్స్ అని చాలా మంది చెప్తుంటారు. సో, ఎస్పెషల్లీ మీకు గుర్తున్న ఇన్సిడెంట్స్ గాని, మీరు అబ్జర్వ్ చేసింది గాని నాగబాబు గారిలో పాజిటివ్ అంటే? చాలా ఉన్నాయి. ఒకటని కాదు. చాలా చెప్పొచ్చు అసలు. అది మనకిప్పుడు వన్ డే కూడా అది అవ్వే పని కాదది. మీ ఎవరు ఏంటని చూడరు. ఎవరన్నా వచ్చారనంటే సో, నేను ఇలాగా చేయాలనుకుంటున్నానంటే ప్రోత్సహిస్తారు. ఒకటి బాగా ఎంకరేజ్ చేస్తారు ఆయన. హెల్ప్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే
కొన్ని కొన్ని చూపిస్తున్నారు యాక్చువల్లీ. మొన్న కూడా ఏదో పావు బజ్జీ బన్ ఏదో పాల్గో ఏదో సంథింగ్ ఏదో ఉంది కదా, అది చిన్న చిన్నవే బట్ చాలా విషయాలు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో చాలా విషయాలు చేశారు. ఇప్పుడు లైక్ పిల్లలకి అప్పట్లో చిరంజీవి గారికి ఒక మినిస్ట్రీ ఉండేది. సో అందులో స్కూల్ పిల్లలకి కొంచెం మినిస్ట్రీ నుంచి ఒక లెటర్ ఇస్తే స్కూల్ పిల్లలకి మనకి ఏమంటారు స్కూల్లో జాయిన్ చేసుకునేవాళ్ళు, అప్లికేషన్స్ ఇచ్చేవాళ్ళు, అడ్మిషన్స్ ఇచ్చేవాళ్ళు. అలాంటివి నాగబాబు గారు తీసుకొని ఒక ఇద్దరు నాకు తెలిసినంతవరకు 3 పిల్లలకి చేశారు అలాగా. సో మన వనిత గారి ఒక డాటర్ కానీ, ప్రత్యూష గారి డాటర్కి కానీ, ఇంకొక డాక్టర్ ఉన్నారు అమ్మాయికి కానీ, ఇలా ఎడ్యుకేషన్ విషయంలో కానీ, తర్వాత హెల్త్ టిప్స్ కానీ, ఇట్లాంటి చాలా రకాలుగా చాలా విషయాలు హెల్ప్ చేశారు. 1, 2 అని చెప్పలేము అసలు, ఇది అది అని కాదు. వాళ్ళ లిస్ట్ చాలా ఉంటుంది. మనకు తెలిసిన 1, 2 చెప్తే కూడా పెద్ద అనిపించదు, ఏం చెప్పారు అన్నట్టు అనిపిస్తుంది. కానీ దగ్గరుండి చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాళ్ళు ఎంత చేస్తున్నారు ఏంటని. ఒక చిన్న విషయం చూపించినాక ఇది చేసేసి మాట్లాడుతున్నారు కదా, చూపించుకుంటున్నారు కదా అని చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది కాదు, వాళ్ళు చేసేది చాలా ఉన్నాయి, మనకు కనిపించేది ఒకటే.